కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. கழவைகள் சென்று காணம் சேருந்தும்போம் அறிவொன்றுமில்லாதன் பாய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் நாமுடையோம் புழை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னை திறவேல் நமக்கிங்காளிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சுருபேரளை தனவும் சீரி அருளாதே இழைவாணி தாரை பழை ఏలోరెంబావా. ఇంకా 28వ రోజుకి కోరిక అయిపోయిందిగా, చెప్పాల్సింది చెప్పేశారు. అయిన తర్వాత కృష్ణ, మేము ఏమీ జ్ఞానం లేని వాళ్ళం, చదువుకోలేదు, నీతో కూడా గోపాల వంశంలో పుట్టిన పుణ్యం కలవారు, నిన్ను ఇలా కీర్తిస్తున్నామంటే మాకు ఒక అదృష్టం ఉందయ్యా. ఏమిటా అదృష్టం? నువ్వు పుట్టిన గోకులంలో పుట్టాను, అంతే. అంతకన్నా మేము చేసుకున్న అదృష్టం ఏం లేదు. నువ్వు పుట్టిన సమయంలో, నువ్వు పుట్టిన చోట నీతో పాటుగా నువ్వున్న కాలంలో పుట్టడం ఉందే, అది మేము చేసుకున్నటువంటి అదృష్టం. ఆ అదృష్టం తప్ప ఇంకేమీ ఘనత లేదు. కానీ మాలో లోపాలు కూడా ఏం లేవు ఎత్తి చూపించాలంటే. మాతో సంబంధం నువ్వు వదులుకోవడం కుదరదు. ఎందుకంటే మనది పుట్టుకతో సంబంధం. నువ్వు గోకులంలో పుట్టావు, మేము గోకులంలో పుట్టాం. ఈ మాట కాదనడానికి వీలవుతుందా? అందువల్ల మాతో చుట్టరకం నువ్వు వదులుకోవడానికి ఎట్లాంటి అవకాశం లేదు. మేమేమిటో ప్రేమతో నిన్ను గోవింద, కన్నయ్య, కృష్ణ అని చిన్ని చిన్ని పేర్లతో పిలుస్తాం. మేము ఎక్కువ చదువుకోలేదు కదా, నువ్వేమో చాలా గొప్పవాడివని అందరూ అంటూ ఉంటారు. నీ గొప్పతనం అంతా మాకేం తెలియదు. నీతో ప్రేమగా ఉండడం ఒకటే తెలుసు మాకు. ఎందుకంటే నువ్వు మేము అందరం ఒకే గోకులంలో పుట్టాం కదా, దానివల్ల ప్రేమగా ఉండడం మాత్రమే తెలుసు. అట్లాంటి చిన్ని చిన్ని పేర్లతో పిలిచామే, ఏమనుకోకే. మేము తెలివిగల వాళ్ళం కాదు కదా. పెద్ద పెద్ద సమాసాలతో, ఇంతంత వేదాంతపరమైన అర్థాలతో బ్రహ్మాండమైనటువంటి సంబోధనలు చేయడానికి అన్నిటికీ నువ్వే సమర్థుడివి. కోపం తెచ్చుకోకు, మమ్మల్ని దయతలచు. కోపం తెచ్చుకోకుండా దయతలచగలిగిన లక్షణం కూడా నీకే ఉంది సుమా. ఎందుకంటే నువ్వు మంచివాడివి గనక, దయగలిగినటువంటి వాడివి గనక, సర్మ సమర్థుడివి గనక. అందువల్ల మేము అడిగిన వాయిద్యం మాకు ఇచ్చే. మళ్ళీ అక్కడికే వచ్చారు, ఇచ్చేసేయి. మేము లోకమర్యాద నెరుగని పిల్లలము, కానీ మేము గొల్లలము, ఏమి ఎరగని వాళ్ళము అంటుంది. ఇలాంటి మాటలు చూసే గొల్లలకి ఏం తెలియదని చాలామంది చెప్పేసుకుంటూ ఉంటారు. నాకేం తెలియదని నేను చెప్తే నాకు నిజంగా తెలియదనా? తెలియాల్సింది తెలియలేదు, నీకన్నా తక్కువ తెలుసు అని వినయంతో చెప్పడం అనే మాత్రమే అర్థం. తెలియకుండానే ఇంత గొప్ప వ్రతాలు చేసి ఇన్ని విషయాలు మాట్లాడారా వీళ్ళు. లోక మర్యాదలు తెలియవు మాకు. నిజమే, ఎందుకు తెలియవో తెలుసా? ప్రేమ దగ్గర మర్యాద గుర్తుండదు. ఇప్పుడు మీ మీద ఏగో దోమ వాలిందనుకోండి, నేను మిమ్మల్ని ముట్టుకోకూడదు అన్న భావన ఉండదు. ముందర దాన్ని ఇలా దగ్గరికి తుడిచేసినంత మాత్రాన నాకు మర్యాద తెలియదని కాదు. అది మర్యాద లేని పని, ముట్టుకున్న తొడవడం. కానీ చేసిన పని ప్రేమతో చేస్తాం. ఈ చిన్న తేడా తెలియకపోవడం ఉంటుంది. దానివల్ల చాలా రకాలైనటువంటి కన్ఫ్యూషన్స్ అంటాం, అవి వచ్చేసి స్పష్టత లేక అపార్థాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏమో మాకేం తెలియదు, నీ పాదపద్మాలను ఆశ్రయించాం అంతే. ఆశ్రయించిన వాళ్ళను నువ్వు కాదనవుగా, వాళ్ళని బాగా చూసుకుంటావు కదా. నీ కృపా విశేషాలకు అర్హులమయ్యాం మేము. నీ దగ్గరగా వచ్చాంగా, నువ్వు మా కోరిక తీరుస్తావో లేదో తర్వాత ముందర మాకు కనపడ్డావుగా. మా కోరిక నీతో చెప్పుకునే అవకాశం వచ్చిందిగా. నీ కరుణ మాకు కలిగింది. అసలు కరుణ ఉంది కనుకే నువ్వు మేము ఒక తోట పుట్టాం. లేక ఎక్కడ పుడతాం? ఎక్కడో దూరంగా ఉంటే అయ్యో కృష్ణుడు చూడాలని ఎదురు చూస్తూ ఎంత బాధపడతారు. మధురా నగరానికి వెళ్ళినప్పుడు వీధుల్లో వెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వీడటే బండి కాలదన్నినా అంటూ వాళ్ళు అతన్ని చూసి ఆశ్చర్యపోతే, ఎతనేనా కాలుతో బండి చక్రాన్ని తన్నేసి చంపేశాట, పూతను ప్రాణం తీసేట, వీడేనా అని చెప్పి ఒకవాడి కంటికి ఒక కాటికి పెట్టుకుంది, ఒక్కంటికి కాటికి పెట్టుకుందిట.
రెండో కంటికి పెట్టుకునే లోపల కృష్ణుడు వెళ్ళిపోతాడేమని అలాగే వచ్చిందిట. ఇట్లా చాలా వర్ణిస్తాడనమాట. పాలు తాగుతున్న పిల్లాన్ని అలాగే పట్టుకొచ్చేసింటే ఒక ఆవిడ, ఇతరులు చూస్తారు సాధారణంగా బిడ్డకి పాలు ఇవ్వడం ఎవరు చూడకుండానే ఉంటారు. అక్కడ పిల్లాడు వదలట్లేదు, ఇక్కడ కృష్ణుడు వెళ్ళిపోతాడు, అట్లాగే పట్టుకొచ్చిందిట. ఇలా ఒక ఆవిడ గబగబా ఒక చోట పెట్టుకోవాల్సిన నగ ఇంకో చోట పెట్టుకొచ్చిందిట. అంటే తొందర, బట్టలు అస్తవ్యస్తంగా కట్టుకున్నారట. ఎందుకంటే కృష్ణుణ్ణి చూడడం ఆలస్యం అయిపోతుందేమో అని అట్లా చూడాల్సి వచ్చేది. మాకు అట్లాంటి అవసరం లేదు, నిన్ను మేము నిరంతరం చూస్తున్నాం. ఎందుకని? ఒకే చోట పుట్టాంగా. అందువల్ల ఈ అదృష్టం ఒక్కటే మనసులో పెట్టుకుని మేమేమో నేను చిన్న చిన్న పేర్లతో పిలిచినా నీ గొప్పతనం తెలియకుండా నేను నిరంతరం గొప్పవాడని కీర్తించకపోయినా మా కోరిక తీర్చి మమ్మల్ని అనుగ్రహించవలసింది. నీ కృపకి ఎందుకు పాత్రులమయ్యామంటే ఒక చోట పుట్టడమే. మేము గొప్పవాళ్ళమని కాదు, గొప్ప భక్తులమని కాదు, మేము నీకేమన్నా చేసామని కాదు. అంటే ఎప్పుడూ కూడా మనకున్నటువంటి దానిని పూర్తిగా నా వల్ల జరిగింది, మేమింత వాళ్ళమని చెప్పుకోవడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు కదా. అందుకని నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.